బేతాళ కథలు. పశ్చాత్తాప పడనివాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ పని పైన వేసుకున్నందుకు ఇప్పటికైనా నీవు పశ్చాత్తాప పడుతున్నావా? నీవు కాశ్మీర వర్మలాగా పశ్చాత్తాప పడటం చేతగాని వాడివి కావనుకుంటాను. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు కాశ్మీర వర్మ కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. వెనుకటికి కపిస దేశంలోని పురుషపురంలో కాశ్మీరవర్మ అనే యువకుడుండేవాడు. అతను బాగా చదివిన పండితుడు, కాని నిరుపేద. పండితులను ఆదరించే దాతలు లేని కారణం చేత అతను తస్కరులతోనూ తాగుబోతులతోనూ జూదగాళ్లతోనూ చేరి దొంగతనాలు చేసి పొట్టపోసుకోవాల్సిన స్థితి ఏర్పడింది. సాధారణంగా చదువుకున్నవారు అలాంటి నీచులతో స్నేహం చేయలేరు, వారితో చేరిపోలేరు. కానీ కాశ్మీర వర్మకు అలా బతకటం స్వాభావికంగానే కనిపించింది. అతనికి ఆత్మీయులెవరూ లేరు. కానీ పండితుడిగా అతన్ని ఎరిగిన వాళ్ళు అతను జీవించే పద్ధతి చూసి అసహ్యపడి ఎప్పుడైనా తమ ఇళ్లకు పిలిచి భోజనం పెట్టకుండా మానేశారు. అందుకు కాశ్మీరవర్మ విచారించలేదు. ఒక నడి శీతాకాలపు రాత్రి కొందరు దొంగలు శ్మశానానికి సమీపంలో ఊరి వెలుపల ఉన్న ఒక పాకలో చేరి తాగారు, జూదాలాడారు. వాళ్ల ఇళ్లకు పోవటానికి కూడా లేకుండా బయట విపరీతంగా మంచు పడుతున్నది. కాశ్మీర వర్మ కూడా అక్కడే ఉన్నాడు. జూదమాడే దొంగలలో ఇద్దరికి తగాదా వచ్చింది. ప్రతిసారి పందెం ఒకడే గెలవటం చూసి రెండోవాడి కోపమొచ్చింది. గెలిచినవాడు వికటంగా నవ్వాడు. ఆవేశంలో రెండోవాడు కత్తి తీసి గెలిచినవాడి గుండెల్లో పొడిచేసరికి వాడు కాస్త చచ్చాడు. హత్య జరిగేసరికల్లా దొంగలు మంచును కూడా లక్ష్య పెట్టకుండా ఎవరిళ్లకు వాళ్లు జారుకున్నారు. చివరకు పాకలో కాశ్మీర వర్మ శవము మిగిలారు. ఈ హత్య ఊరికే పోదు. ఇందుకుగాను ఎవరో ఒకరు ఉరిస్తంభం ఎక్కుతారు. ఇక్కడే నిలిచిపోతే నేనే ఉరిస్తంభం ఎక్కవచ్చు. ఇక్కడ ఉండటం క్షేమం కాదు. నాకప్పుడే చావాలని లేదు అని అనుకొని కాశ్మీర వర్మ గుడిసె తలుపు మూసి నగరంలోకి నడవసాగాడు. అయితే అతనికి వెళ్లేటందుకు ఏ ఇల్లు లేదు. నగరంలో తెల్లవారిందాకా ఏ ఎరిగిన పాత స్నేహితుడి ఇంటనైనా జొరబడదామనుకున్నాడు. ఎవరో ఒకరు పడుకునేటందుకు కాస్త చోటివ్వకపోతారా అని అతని ఉద్దేశం. ఈ చలిలోనూ మంచులోనూ పడి నగరపు వీధుల వెంట నడుస్తూ గస్తీవాళ్లు వచ్చినప్పుడు ఏ వీధి పక్క చావిడిలోకో వెళ్లి దాక్కుంటూ కాశ్మీరవర్మ తాను పూర్వం ఎరిగిన ఒక మిత్రుడి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. కొంచెం సేపయ్యాక లోపల నుంచి, ఎవరు వారు అని ప్రశ్న వినిపించింది. నేను కాశ్మీరవర్మను. కాస్త తలుపు తీస్తే తెల్లవారిందాకా పడుకొని నా దారిన నేను పోతాను అని కాశ్మీరవర్మ అన్నాడు. లోపల నుంచి జవాబు రాలేదు. మంచులో కాళ్ళీడ్చుకుంటూ కాశ్మీరవర్మ నగరం ఇంకొక మూల ఉన్న ఇంకొక ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతని పేరు విన్నాక లోపలి వాళ్ళు తలుపు తెరవలేదు. ఛ, మనుషులు ఎంత నీచులు! అంతంత ఇళ్లున్నాయి, కట్టుకుపోతారా? చావటానికి సిద్ధంగా ఉన్నవాడికి కూడా ఇంత తిండి పెట్టరు. చలితో బిగుసుకుపోయే వాడికి కొద్ది ఘడియలసేపు పక్కా కంబళి అరువియ్యరు అని కాశ్మీరవర్మ అనుకున్నాడు. అతనికి చలితో పాటు అలసట, ఆకలి కూడా పట్టుకున్నాయి. త్వరలో తాను ఇంత తిండి తిని వెచ్చగా పడుకోకపోతే తెల్లవారేసరికి తాను బతికుండనని అతనికి తోచింది. ఈ శీతాకాలపు చలికి ఇల్లు వాకిలి లేని అనాథలు ఎందరో చావటం అతను చూస్తూనే ఉన్నాడు. అతనికి అలా దిక్కులేని చావు చావాలని లేదు. మర్యాదగా ఎవరూ తనకు ఆతిథ్యమివ్వరు. దొంగతనంగా ఏ ఇంటనైనా ప్రవేశించి వంటింట్లో ఏమైనా దొరికితే తిని ఏదో ఒక మూల కొంచెంసేపు వెచ్చగా పడుకుందామని అతను నిశ్చయించుకున్నాడు. అందుకు అనువైన ఇల్లు అతనికి ఎదురుగానే కనపడింది. అందులోకి ప్రవేశించటం అతి కష్టంగా ఉండేటట్టు లేదు. ఇల్లు సంపన్నులదే. వంట పాత్రలలో బోలెడంత భోజనం మిగిలిపోయి ఉండవచ్చు. వెళ్ళిపోయేటప్పుడు చేతపట్టుకుపోవడానికి వెండి సామాగ్రి కూడా దొరకవచ్చు. ఆ ఇంట్లోకి ఎటునుంచి ప్రవేశిద్దామా అని అతను వీధిలో తచ్చాడుతూ ఉండగా లోపల ఎక్కడో ఒక మూల దీపం వెలుగుతున్నట్టు అతనికి తెలియవచ్చింది. ఈ నిశిరాత్రి వేళ ఈ చలిలో ఈ ఇంటివాళ్లు హాయిగా పడుకొని నిద్రపోక ఏమని మేల్కున్నారు అని అతను విసుక్కున్నాడు.
తర్వాత అతనికొక ఆలోచన వచ్చింది. లోపల మనుషులు మేలుకొనే ఉన్నారు గనక దొంగలాగా ప్రవేశించే కన్నా ఇంట్లోకి దొరలాగా ప్రవేశిద్దామనుకొని అతను వీధివాకిలి తలుపు తట్టాడు. ఇంటి యజమాని వచ్చి తలుపు తీశాడు. ఆయన కొంచెం వయస్సు మళ్ళినవాడు, కాని మనిషిలో అధికారి లక్షణాలున్నాయి. ఏం ఇంత పొద్దుపోయి తలుపు తట్టారు అని ఆయన అన్నాడు. చలికి చచ్చిపోతున్నాను, ఆకలి దహించేస్తున్నది అని కాశ్మీరవర్మ అన్నాడు. లోపలికి దయచేయండి అంటూ ఇంటి యజమాని అతన్ని భోజనశాలకు తీసుకువెళ్ళాడు. ఇంట్లో ఆయన తప్ప ఇంకెవరూ లేరు. అందుచేత ఆయనే స్వయంగా అతనికి భోజనం పెట్టాడు. అక్కడ అల్మారాలలో బంగారు చెంబులు పళ్ళాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి కాజేసినా కాశ్మీరవర్మ దారిద్ర్యం తీరిపోతుంది. కాశ్మీరవర్మ భోజనం చేస్తూ ఉండగా ఇంటి యజమాని, బాబు, నీ బట్టల మీద రక్తం మరక ఉన్నది అని అన్నాడు. నాది కాదు, నా పని కాదు. దొంగల మధ్య తగాదా వచ్చి ప్రమాదవశాత్తు హత్య జరిగింది. ఆ శవాన్ని తలుచుకుంటేనే కంపరంగా ఉన్నది అని కాశ్మీరవర్మ అన్నాడు. నేను చాలా శవాలను చూశాను, అనేక యుద్ధాలలో పోరాడాను. నా పేరు జగవీరవర్మ, నువ్వు వినే ఉంటావు అని ఇంటి యజమాని అన్నాడు. తర్వాత జగవీరవర్మ కాశ్మీరవర్మ పేరు, అతని స్థితిగతులు అడిగాడు. నా పేరు కాశ్మీరవర్మ అంటారు. వ్యాకరణ తర్కశాస్త్రాలు చదివాను, దొంగతనాలు చేసి జీవిస్తాను అని కాశ్మీరవర్మ అన్నాడు. అంత గొప్ప చదువు చదువుకున్నవాడివి దొంగ వృత్తిలోకి దిగావా అని జగవీరవర్మ అడిగాడు. తప్పేమున్నది, మీ యోధులు కొల్లగొట్టరా అని కాశ్మీరవర్మ అన్నాడు. యోధులకు దొంగలకు సాపత్యమేమిటి? యోధుడు ప్రాణం ఒడ్డి యుద్ధభూమిలో పోరాడతాడు, ప్రతిష్ట కోసం ప్రాణాలర్పిస్తాడు. దొంగ అలా కాదు, వాడు స్వార్థం కొద్దీ దొంగతనం చేస్తాడు అని జగవీరవర్మ అన్నాడు. దొంగలకు కూడా ప్రాణాపాయం ఉన్నది. పైగా వారు యోధుల్లాగా ఆత్మరక్షణ కోసం అవతలి వాళ్లను చంపటానికి ప్రయత్నించే అవకాశం లేకుండానే ఉరిస్తంభం ఎక్కాలి అని కాశ్మీరవర్మ అన్నాడు. కాని సైనికులు ప్రజలను రక్షిస్తారు, దొంగలు ప్రజాకంటకులు అని జగవీరవర్మ కోపంగా అన్నాడు. అది కేవలం అపోహ. ఏ పల్లెటూరి రైతునైనా అడగండి, వాడికి సైనికులంటే ఎక్కువ భయమో దొంగలంటే ఎక్కువ భయమో మీకే తెలుస్తుంది. దొంగ ఉన్నవాడి దగ్గర ఇంత తిండి దొంగలిస్తాడు, సైనికులలాగా ధన మాన ప్రాణాలు అపహరించడు అని కాశ్మీరవర్మ అన్నాడు. నన్ను చూడు, సైన్యంలో ఉండి నేనెంతో డబ్బు కీర్తి గడించాను, అందరూ నన్ను గౌరవిస్తారు. ఇది కావాలని నేనన్నట్టయితే ప్రజలు నా కోరిక వెంటనే తీర్చుతారు. నువ్వు చూడు, బికారివి, ఇల్లు వాకిలి లేదు, తిండి లేదు, గౌరవం లేదు, వేటగాళ్లు వెంటబడిన నక్కకు నీకు తేడా లేదు అని జగవీరవర్మ అన్నాడు. కాశ్మీరవర్మ భోజనం పూర్తి చేసి, అయ్యా, మీకు నాకు ఉన్న తేడా అంతా డబ్బులోనే ఉన్నది. మీ డబ్బు నాకుంటే నేను మహాయోధుణ్ణయ్యేవాణ్ణి. నాలాగా డబ్బు లేకపోతే మీరు దొంగతనాలకు దిగేవారు. దొంగలకు మానవత్వం ఉండదనుకోకండి. మీరు నన్ను లోపలికి పిలిచి అన్నం పెట్టినందుకు మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి. నేను దుర్మార్గానికి దిగదలిస్తే మీ గొంతు సులువుగా పిసికేసి ఈ బంగారమంతా పట్టుకుపోగలను. మీరు వయస్సు మళ్ళినవారు, ఒంటరిగా ఉన్నారు. నేను యువకుణ్ణి, బలాఢ్యుణ్ణి, అయినా నేను మిమ్మల్ని ఏమీ చేయటం లేదు అని అన్నాడు. ఈ మాటలు విని జగవీరవర్మకు మండిపోయింది. ఆయన గొంతెత్తి, ఛీ నీచుడా, నీకు మనుష్యుల మధ్య గల అంతరం కూడా తెలియదు. అసలు నీ పాండిత్యం దేనికి? నిన్నసలు లోపలికి రానివ్వడమే పొరపాటైంది. ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకు, వెళ్ళిపో అని అన్నాడు. అప్పుడప్పుడే తూర్పు తెల్లవారుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. కాశ్మీరవర్మ లేచి నిలబడి, అయ్యా, మీకు కీర్తి వచ్చిందేమో గాని మతిపోయినట్టు కనిపిస్తున్నది అంటూ బయటకు వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కాశ్మీరవర్మ వృత్తి చేత దొంగ. పరుగల వాళ్ళెవరూ అతను తలుపు తడితే పలకరు. అతని స్నేహితులు దొంగలు, జూదరులు. అతనికి తలదాచుకునే ఇల్లు లేదు, నా అనేవాడు లేడు. ఆకలి వేస్తే తిండి కూడా లేదు. అలాంటప్పుడు అతనికి రాజసం దేనికి? మంచి అవకాశం దొరికినప్పుడైనా అతను దేనికి పశ్చాత్తాపపడడు?
తనకన్నా ఎంతో పేరు ప్రఖ్యాతలు గల వాళ్లను దేనికి గౌరవించడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, చావటం ఇష్టం లేని వాడికి బతకటం కన్నా ఉత్తమ ధర్మం లేదు. బతకటం కోసం తనకు అందుబాటులో ఉండే జీవిత విధానాన్ని కాశ్మీరవర్మ అవలంబించాడు. అందుచేత అతను దాన్ని చూసి సిగ్గుపడడు. మర్యాదగా బతికే అవకాశం ఉండి కూడా అమర్యాదగా బతికేవాడే పశ్చాత్తాపపడతాడు. అతనికి జగవీరవర్మ మీద గౌరవం లేని మాట నిజమే. దానికి కారణం యుద్ధాలు చేసేవాళ్లంటే కాశ్మీరవర్మకు ఏమీ గౌరవం లేదు. జగవీరవర్మకు దొంగలంటే ఎంత అసహ్యమో కాశ్మీరవర్మకు సైనికులన్నా వాళ్ళు చేసే యుద్ధాలన్నా అంత అసహ్యం. అందులో వారిద్దరూ ఒకరికొకరు తీసిపోరు. అందుకనే కాశ్మీరవర్మ జగవీరవర్మకు కృతజ్ఞత చూపాడే గాని గౌరవం చూపలేకపోయాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.